హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక విషయం చెప్పడం కోసం వీడియో చేస్తున్నా. ఈ ఆకుకూరలు కూడా నేను 3 డేస్ అవుతుంది. 3 డేస్ నుంచి నేను అసలు ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఈవెన్ కవర్ కూడా ముడిప్పలేదు అనమాట. ఇట్లా పెట్టేసిన. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఎంత ఫ్రెష్ ఉన్నాయి చూడండి. ఇదైతే ఇప్పుడే కోసుకొని వచ్చినట్టు ఎంత ఫ్రెష్ ఉందో. నార్మల్గా కొత్తిమీర తీసిన తర్వాత ఒక గంట 2 గంటలు బయట పెడితే మొత్తం వాడబట్టుకోవాలి కదా. 3 డేస్ నుంచి బయటే ఉన్నాయి ఇవి. ఈవెన్ నేను కవర్ కూడా కంప్లీట్గా క్లోజ్ కూడా చేయలేదు. చూడండి ఒకసారి, వాడిపోవాలి కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 3 డేస్ నుంచి ఇట్లా ఉంటున్నాయి ఫ్రెష్గా. ఈవెన్ పుదీనా కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అసలు ఎట్లా అంటే ఇప్పుడే కొనుక్కొని వచ్చినట్టు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 3 డేస్ నుంచి బయటే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి. ఈ మధ్య కెమికల్లో వాటర్లో కెమికల్ వేసి ముంచి తీస్తున్నారంట ఆకుకూరలు. దానివల్ల అవి ఫ్రెష్గా ఉంటున్నాయి అన్నమాట, ఖరాబ్ కావట్లేదు. ఈవెన్ మీరు కర్రీస్లో వేసుకున్నా కానీ అవి నలగట్లేవు. అబ్జర్వ్ చేయండి ఎవరికైనా థాట్ వస్తే. నేను చాలా డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఎందుకు చాలా డేస్ ఉంటున్నాయి. ఏంటంటే నెలల తరబడి ఉంటున్నాయి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా. అట్లనే నాకు డౌట్ వచ్చింది, అందువల్ల నేను సరిగ్గా యూజ్ చేయట్లేదు. ఏదో ఎవరన్నా ఒకరు మంచిగా అమ్ముతారు కదా అని తెచ్చుకుంటున్నాము, పడేస్తున్నాము. ఇదే జరుగుతుంది అనమాట. కనీసం ఈ ఆకుకూరలు కొత్తిమీరలన్నా ఎవరింట్లో వాళ్ళు పండించుకునే ప్రయత్నం చేయండి. ఇవి తింటే మన ఆరోగ్యాలు ఇంకా ఆయంత గోవింద. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది మేము ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటాము, మాకు అంతా కల్తీమయమే జరుగుతుంది. మీకు కూడా మీ ఏరియాలో ఇట్లనే ఉంటున్నాయో చూసి షేర్ చేసుకోండి. ఎవరికైనా ఇట్లనే నాలాగా ఎక్స్పీరియన్స్ అవుతే షేర్ చేసి అందరికీ ఈ విషయం తెలియజేయగలరని కోరుకుంటున్నాను.